శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి ఆగస్టు 6 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి శివరామదాస్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దివ్యమైనటువంటి యోగం కలిగినటువంటి రాశిలో మొదటి రాశి అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ రాశి వారికి వీరికి కొత్త ప్రారంభానికి ఒక గొప్ప రోజుగా రేపటి రోజున మారబోతుందంటే మీకు గత కొంతకాలంగా ఏటువంటి చిక్కుముళ్ళు, సమస్యలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. మీ పనిలో మంచి సక్సెస్ అనేది మీకు తప్పకుండా కలగబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఎన్నిసార్లు కూడా ప్రయత్నించినప్పటికీ నిరాశ అయినటువంటి ఒక పని అంటే అసంపూర్తిగా చాలా రోజుల నుండి ఇక ఇది వేస్ట్ అని చెప్పి అనుకున్నటువంటి పని కూడా రేపటి రోజున విజయవంతంగా మారడానికి సమయం ఆసనం కాబోతుందని చెప్పుకోవాలి. ఇదంతా కూడా కల కాదండి. నిజంగా రేపటి రోజున మీకు చాలా రోజుల నుండి వేధిస్తున్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడము మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీకు వీలుంటే తప్పకుండా నల్ల కుక్కకు ఏదైనా కానీ ఒక చిన్న రొట్టె ముక్కను పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే రేపటి రోజున మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు శనిదేవుని యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి ఏదైనా దురదృష్టపు నీడ కానీ లేదంటే ప్రతికూలమైన సమయం కానీ తొలగిపోతుంది. అలాగే ఉట్టిగా రొట్టె ముక్కను పెట్టడమే కాదండి, శని భగవాన్ యొక్క నామాన్ని కూడా తలుచుకోవడము మంచిది. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు జపించుకోవడం మాత్రం మరొకండి. మీకు వీలుంటే పఠించండి. అలాగే కొంతమంది పైన అంటే స్నేహితులుగా నటించేటువంటి కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజున మీరు తెలుసుకుంటారు. అంటే ఆ వ్యక్తులు మీ మీద చాలా రోజుల నుండి అసూయను పెంచుకొని వారు ఏంటంటే మీ యొక్క ఆర్థిక వృద్ధిని చూసి కానీ లేదంటే మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పరచడానికి చాలా రోజుల నుండి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా విజయం సాధిస్తే వారు భరించలేకపోతున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏంటనేది మీకు రేపటి రోజున అర్థమైపోతుంది. మీ వ్యక్తిగత నిర్ణయాలను అలాగే మీ వ్యక్తిగత విషయాలు వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పంచుకోకండి. ఇప్పటి వరకు కష్టమైన మార్గాల్లో మీరు బాగా నడిచారు, కానీ ఇప్పుడు మాత్రం మీ జీవితంలో పువ్వులు వికసించబోతున్నాయని చెప్పుకోవాలి. కొంతమంది నిర్లక్ష్యం చేసిన వారు కూడా అంటే మీ పట్ల కొంతమంది నిర్లక్ష్య భావం చూపించి మిమ్మల్ని నలుగురిలో కొంచెం తక్కువ చేసి చూపిన వారు కూడా మీకు తప్పకుండా మీ ముందు చేతులు జోడించబోతున్నారని చెప్పుకోవాలి. అయితే శని భగవానుడు అలాగే మీ కులదేవత అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున ఈ రాశిపై చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున మీ యొక్క కులదైవం యొక్క నామాన్ని కూడా స్మరించుకోండి. అలాగే ప్రతి పని కూడా జాగ్రత్తగా రేపటి రోజున ఆలోచించి సానుకూలమైన భావంతో చేయండి. ఇక అదృష్టం అనేది మీకు తప్పకుండా రేపటి రోజు నుంచే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పుడు రాబోయేటువంటి మార్పు కూడా చాలా సాధారణమైన మార్పు కూడా కాదండి. మొత్తం అఖండమైనటువంటి అదృష్టాన్ని ఒక కొత్త దిశలో మలుపు తిప్పేటువంటి అద్భుతమైనటువంటి మలుపు అయితే మీ జీవితంలో కలగబోతుంది. ఈ మార్పుతో పాటు మీకు కొన్ని విషయాలపై మీరు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించే తీరాలి. అలాగే మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ పురోగతిని లోపల తలుచుకొని అసూయపడుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులు పైకి మీ పట్ల చాలా శ్రద్ధ చూపబోతున్నారు, కానీ వాస్తవానికి వారే మీ మార్గంలో అతిపెద్ద అడ్డంకి. కాబట్టి ప్రత్యేకించి మీ జీవితంలో మిమ్మల్ని మధురమైనటువంటి మాటలతో ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి ప్రవర్తనలో కుట్ర కనిపిస్తే మీరు తప్పకుండా జాగ్రత్త వహించండి. ఇక ఇప్పుడు మీరు ప్రతి సంబంధాన్ని కూడా అప్రమత్తంగా చూసి మీ యొక్క హృదయం మాట వినకుండా వివేకం మాట వినాల్సినటువంటి సమయం వచ్చిందండి. కాబట్టి వివేకంతో ఆలోచించి ఏదైనా కానీ పని చేయండి. ఇక మరొక విషయం ఏమిటంటే కనుక మీరు రేపటి రోజున శ్రద్ధగా ఉండాలండి. ఎందుకంటే రాబోయేటువంటి ఈ రోజుల్లో కూడా కొన్ని రోజుల్లో ఒక మహిళ అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఆమె మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అంటే ఏదైనా అతిగా సన్నిహితంగా ఉంటే జాగ్రత్తగా వహించండి. అనవసరమైనటువంటి సంబంధాలు కానీ కలయికలకు కానీ దూరంగా ఉండండి. ఎందుకంటే ఈ రాశి వారి కుటుంబ జీవితం, గౌరవం, మానసిక
ప్రశాంతతను ఇవి అంటే ఏదైనా భగ్నం చేయవచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలతో పాటుగా మీరు తప్పకుండా కొన్ని విషయాల్లో అయితే కొంతమంది వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడము చాలా మంచిది. ఇక అలాగే చాలా కాలం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ప్రణాళిక వేసుకొని ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి కారణంగా ఆగిపోతూ ఉన్నట్లయితే కనుక పనులైతే రేపటి రోజున మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా మీరు తొలగిపోవడం మీ కళ్ళారా చూస్తారు. ఇక మీ ప్రణాళికలు ఇప్పుడు ఆచరణలో వస్తాయండి. వ్యాపారంలో కూడా రేపటి రోజున అకస్మాత్తుగా మీకు పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వారికి కూడా రేపటి రోజున మంచి పురోగతి, మంచి ద్వారాలు తెరుచుకునేటువంటి అర్థం అండి. ఇక ఈ అద్భుతమైనటువంటి మార్పు అనేది మీ కృషికి దక్కినటువంటి మంచి ఫలితం మాత్రమే కాకుండా ఈ రాశి వారి యొక్క కులదేవతలు, పూర్వీకుల యొక్క దయ కూడాను మీపై పుష్కలంగా ఉండడమే కాకుండా మీరు చేసినటువంటి మంచి మంచి పనులు ఆధారంగా కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఈ శుభ సమయాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవడానికి ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న పని అయితే రేపటి రోజున తప్పకుండా చేసేందుకు ప్రయత్నించండి. అదేమిటి అంటే కనుక రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే చక్కగా నిద్రలేచిన తర్వాత మీరు మొదట ఒక ఏదైనా కానీ ఆహారాన్ని ఆవుకు, రెండో ఆహారాన్ని కుక్కకు తప్పకుండా తినిపించడానికి ప్రయత్నించండి. ఆకలితో ఉన్నటువంటి ఏ జంతువుకైనా సేవ చేయడం ద్వారా శని భగవానుడి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఈ చిన్న పని కనుక మీ జీవితంలో రేపటి రోజు చేసి చూడండి. మీకు వచ్చేటువంటి అడ్డంకులు ఒక్కరోజుగా తొలగిపోకపోయినా కూడా ముందు ముందు రోజుల్లో మీకు బాగా పనికొస్తుంది అనమాట. అలాగే వీరి పక్షాన ఇంత అంటే ఇంతవరకు కూడా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఒక్కసారిగా మీకు కలిగినటువంటి అదృష్టానికి ఆశ్చర్యంతో మీ పక్కన చేరబోతున్నారు. కొంతమంది వ్యక్తులు ఇక మీ శత్రుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలండి. తరచుగా మీ సన్నిహితులుగా కనిపించేవారే పెద్ద ద్రోహాన్ని చేయబోతున్నారు. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను మీ వరకే పరిమితం చేసుకోండి. అలాగే మానసికమైనటువంటి ప్రశాంతత, కుటుంబ సమతుల్యను పాడు చేయగలటువంటి బయట సంబంధాలకు కొంచెం దూరంగా వ్యవహరించడము మంచిది. అలాగే మీ జీవిత దిశను నిర్ణయించడానికి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు కొంత అవకాశాలు, సామాజికమైనటువంటి గౌరవము, అద్భుతమైనటువంటి మీ జీవితంలో మార్పులు ఇవన్నీ కూడా రేపటి రోజున కలగటం చూస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు కూడా ఇప్పుడు మీ ముందు తల వంచి నిలబడబోతున్నారండి. కాబట్టి మీరు సమాజంలో ఒక ఆదర్శంగా గుర్తింపబడతారనమాట. రేపటి రోజున మీరు చాలా వరకు కూడా మీరు చేసే పనులకి మీకు చాలా కాలం కూడా మార్పు అనేది సంభవించబోతుందని మాత్రం మీరు తెలుసుకోండి. ఇక అదేవిధంగా కాబట్టి రేపటి రోజున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని మార్చడం రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని ఏంటో మీరు నిరూపించుకోవడానికి కూడా జీవితంలో అతిపెద్ద పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి భగవంతుడు దయతో విజయ శిఖరాలను అయితే అధిరోహించడానికి సమయం అనేది ఆసన్నమైనట్టు అని మీరు భావించండి. కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా భగవంతునిపై నమ్మకాన్ని ఉంచండి. అలాగే విశ్వాసాన్ని కూడా కొనసాగిస్తూ ఉండండి. అప్పుడు మీ జీవితం ఇంకా అద్భుతంగా ఒక మంచి మలుపు అనేది తిరుగుతుంది. ఇక్కడ నుండి అంటే రేపటి రోజు నుంచి మీకు మంచి జీవితమైనటువంటి అంటే అద్భుతమైనటువంటి జీవితంగా మారబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున చేయవలసినటువంటి పనులైతే గుర్తుపెట్టుకోండి. చాలా అరుదైనటువంటి రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు. నిజమైనటువంటి మార్గంలో నడిచేవారికి ఎప్పుడైనా కానీ ఎంత లేట్ అయినా కానీ మంచి జీవితమే వస్తుందనే దానికి రేపటి రోజున నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మీ నిజాయితీని, ఓర్పు, భక్తి ఇవన్నీ కూడా మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. కాబట్టి సుఖంగా, సంపత్తో, విజయంతో మీ జీవితము చాలా సంతోషంగా రేపటి రోజున గడపబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మీకు ఉన్నటువంటి అన్ని పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. సానుకూలమైనటువంటి దృక్పథంతో రేపటి రోజున పిల్లలతో, పెద్దలతో అందరితో కూడా చాలా సంతోషంగా మెలగబోతున్నారు. అలాగే మిత్రులతో కూడా చాలా సమయాన్ని గడుపుతారండి. ఇక అలాగే బయటకు వెళ్తారు, చక్కగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు, అలాగే దేవాలయాలకు వెళ్తారు. దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడికైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పార్కు వెళ్ళడం కానీ ఇటువంటి చేయడానికి కూడా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారన్నమాట. అలాగే మీ జీవిత భాగస్వామికి మీకు ఉన్నటువంటి ఎడబాటు ఈ విషయంలో కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం చాలా రోజుల నుండి ఏదైనా విషయంలో పొరపాట్లు, అలాగే మీ మాట పెరిగి మీ ఇద్దరి మధ్య కొంచెం గొడవకు దాటినటువంటి విషయాలు ఇవన్నీ కూడా రేపటి రోజున ఒకరినొకరు అర్థం చేసుకొని మీ బంధం అనేది నిలకడబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ పట్ల వారి పట్ల మీపై మరింత ఎక్కువగా ప్రేమ, గౌరవం రెట్టింపు అవ్వబోతున్నాయి. ఇక అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా సాయంత్రం సమయం లక్ష్మీదేవి యొక్క ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని తప్పకుండా మీరు పొందే తీరాలండి. కాబట్టి ఆవు నేతితో లక్ష్మీదేవి ముందు దీపారాధన చేసుకోండి. అలాగే తూర్పు దిశగా దీపం వెలిగించి శ్రీబీజ మంత్రాన్ని ఎన్నిసార్లు మీకు అన్నిసార్లు 7 సార్లు, 6 సార్లు, 9 సార్లు మీకు లేని సార్లు జపించండి. మంచి జీవితం అనేది మీకు ఊహించినటువంటి ధన సమస్యలు ఏదైనా ఉంటే ధన
ధన సమస్యలు తొలగిపోయి ఊహించినటువంటి ధనం అనేది మీకు కలుగుతుంది. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా దయ ఒక్కసారిగా కాకపోయినా కూడా మనకు ఏదో ఒక పనిలో అయితే తప్పకుండా మనకి ఏదన్నా మంచి లాభం అనేది కలిగేలా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడే అంతా అయిపోయిందని చెప్పి అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా మీ జీవితం అనేది ఒక ప్రారంభమేనని చెప్పి మీరు తెలుసుకోండి. మనకు ప్రతిరోజు కూడా ఇలా అనుకుంటూ ఉండాలండి. ఈ రోజుకి ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడే మనం శాశ్వతం, తర్వాత నిమిషంలో తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకే తెలియదు. కాబట్టి ఏ రోజైనా కానీ సిద్ధంగా మనసును ఉంచుకోండి. ఆత్మవిశ్వాసంతో చక్కగా ఉండండి. ఆరోగ్యపరంగా కూడా చాలా సానుకూలంగా రేపటి రోజున ఉంటుంది. మానసిక ఒత్తిడి ఉండదు. ఆందోళన తొలగిపోతాయి. చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా రేపటి రోజున గడవబోతుందని తెలుసుకోండి. అలాగే మీ జీవితాన్ని మీరు చాలా తక్కువగా అంచనా వేసుకున్నటువంటి రోజుగా రేపటి రోజు ఏదైనా కానీ మాకు ఇలా జరగదు, మాకు ఇంకా ఏముందిలే మాదే ఉన్నట్లుగా మీకు అనిపించినట్లే ఇన్ని రోజుల నుండి మీ జీవితాన్ని మీరు తక్కువ అంచనా వేసుకున్న వారు అవుతారు. కాబట్టి ఇంక నుండి అయినా మీ జీవితం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా అరే మాకేనా ఇలా వచ్చింది, మేమేనా ఇలా చేసిందని అనేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలు నోటి నుండి బయటకు వస్తాయన్నమాట. కాబట్టి రేపటి రోజున చాలా ప్రశాంతంగా అద్భుతంగా అయితే గడబోతుందండి. మరి తెలిసినా కానీ మీన రాశి వారి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.